దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2025 సంవత్సరము మే నెల 26వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 20వ సంకీర్తన మొదటి వచనాన్ని మనం చదువుకుందాము. ధ్యాన వాక్యాన్ని ఒకసారి పరిశుద్ధ గ్రంథము నుండి మనం చదువుకుందాము. కీర్తనల గ్రంథము 20వ సంకీర్తన మొదటి వచనము. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మీకు శ్రేష్టమైన అతి శ్రేష్టమైన ప్రభునామములో శుభములు దీవెనలు కలుగునుగాక. ఈరోజు ధ్యాన వాక్యము ఆపదల్లో ఉన్నవానికి దేవుడు ఉత్తరమిచ్చుట గురించి మనము ధ్యానించుకుంటున్నాము. ఎప్పుడు ఉత్తరమిస్తాడు? ఆపత్కాలమందు యెహోవాకు నీవు స్తుతులతో ప్రార్థనలను చేసినప్పుడు నీ బాధని, నీ ఆపదని, నీవు ఎదుర్కొంటున్న బాధని నీవు దేవునికి మొరపెట్టుకుంటే ఆయన తప్పకుండా నీకు ఉత్తరమిస్తాడు. ఎందుకని అలాగ దేవుని యందు నమ్మికతో విశ్వాసముతో దేవుని యందు హృదయపూర్తిగా విశ్వాసం ఉంచి కనుక అడిగితే ఆ నామము నిన్ను ఉద్ధరించునుగాక అని కీర్తనకారుడు రాస్తున్నాడు. మనం ఆపదల్లో ఉన్నప్పుడు, కష్ట సమయాల్లో ఉన్నప్పుడు, మనము దిక్కులేని వారముగా ఉండి సహాయం కొరకు ఎదురు చూస్తున్నప్పుడు మనము చేయవలసింది ఏమిటంటే దేవుని ఆశ్రయించాలి. దేవుణ్ణి ఆశ్రయించి ఆయనను, అయ్యా నేను ఈ ఆపదలో ఉన్నాను, నన్ను ఆదుకోమని మనం ప్రార్థన చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు మన స్థితి చూస్తున్న దేవుడే సహాయం చేస్తాడు, తప్పకుండా చేస్తాడు. అందుకని పరిశుద్ధ గ్రంథములో ప్రవక్త అయినటువంటి ఇర్మియాతో దేవుడు పలికిస్తున్నటువంటి మాట 33వ అధ్యాయము 3వ వచనాన్ని మనము చూద్దాము. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిస్తాను. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిస్తానని దేవుడే ఇర్మియాతో పలికిస్తున్నాడు. నీవు ఆపదల్లో ఉన్నప్పుడు, ఆపత్కాలమందు ఉన్నప్పుడు నీవు నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను అని ప్రభువే మనుషుల్ని కోరుకుంటున్నాడు. అలాంటి దేవుడు మన పక్షమున ఉన్నాడన్న మాట మరిచిపోకూడదు. ఒకనాడు యాకోబు మహాభయంకరారణ్యములో చిక్కుబడి ఆదరణ లేక, ఓదార్చేవారు కూడా లేక, దిక్కులేని పరిస్థితులలో దేవునికి మొరపెట్టుకుంటే ఏమైంది? యాకోబు చెంతకు ఒక ఆయన చేరి, నేనున్నాను, నువ్వు భయపడకు అని అభయమిచ్చి ఆశీర్వదించినట్లుగా పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. ఆశీర్వదించిన దేవుడు సజీవుడు, నిత్య సత్యవంతుడు, ఆపత్కాలములో ఆపద్బాంధవుడు. ఆ సజీవుడే చెప్తున్నాడు, నిన్ను ఆశీర్వదిస్తున్నాను అంటాడు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మన దేవుడు, మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నను దేవునికి మొరపెట్టుచూ ఉంటే అది, ఆ మొర కూడా ఎలా ఉండాలంటే, ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసముతో ప్రార్థన చేయాలి. విశ్వాసముతో ప్రార్థన చేస్తే యాకోబుకు తోడుగా ఉన్నట్లు దేవుడు మనకు తోడుగా ఉంటాడు.
అందుకని ఒక చిన్న మాట కీర్తనకారుడు 20వ సంకీర్తన 2వ వచనములో ఏమంటున్నాడు? పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయుననియు సియోనులో నుండి నిన్ను ఆదుకొనునని దేవుడు పలికిస్తున్న మాట దావీదు మహారాజుతో కీర్తనకారుడు. అప్పుడు దావీదు గారు స్తుతిస్తున్నాడు, అయ్యా నీ ప్రేమ ఎంత గొప్పదో, నీ ప్రేమను పొందుకోవాలంటే నీ ఆజ్ఞలను మేము పాటిస్తూ నీ యందు నమ్మిక కలిగి నీ హృదయపూర్తిగా మేము విశ్వసిస్తున్నప్పుడు తప్పకుండా నీ సహాయం మేము పొందుకుంటాము తండ్రి, దేవా, ప్రభువా అని ప్రార్థిస్తున్నాడు. ఎవరు? కీర్తనకారుడు. అలాంటి ప్రార్థనే మనము కూడా ప్రార్థించాలి. ఆపత్కాలములో ఉన్నప్పుడు యెహోవాకు మనం మొరపెట్టుకోవాలి. మన మొర మాత్రము తప్పకుండా విజయోత్సాహముతో మనం పొందుకున్నామన్నంత తృప్తితో మనము దేవుని అడగాలి. కనుక మనం ప్రార్థిద్దాము. దేవుడు మన బలహీన సమయాలలో మనలను బలపరుస్తాడు. ఎప్పుడు దేవునికి మొరపెట్టుకోవాలి. ఒక మామూలు సామెత ఉంది కదా మనకి, అడగందే అమ్మైనా పెట్టదట. అమ్మ అసలు పెట్టకుండా ఉంటుందా? బిడ్డలకి తెలుసు, పెడుతుంది. కానీ నీ యొక్క అవసరం, నీకు ఆకలైన విషయం అమ్మకి తెలియపరిస్తే చాలు, వెంటనే ఎన్ని పనులున్నా సరే తల్లి గబగబా నీకు అన్నం వడ్డించి నీకు తినిపించే తల్లి ఉంది. ఎప్పుడు? నువ్వు తల్లిని అడిగినప్పుడు, అమ్మా ఆకలి అడిగినప్పుడు, తండ్రి నేను ఆపదలో ఉన్నాను, ప్రభువా నీకు మొరపెట్టుకుంటున్నాను, నా మొర ఆలకించు తండ్రి అని హృదయపూర్తిగా దేవుని యందు నీకు విశ్వాసముతో ప్రార్థన చేస్తే తప్పకుండా మన మొర ఆలకించి మనకి ఉత్తరం ఇస్తాడు. అదే కీర్తనకారుడు మనకు చెప్తున్నాడు. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చును. ఆయన యాకోబు దేవుని నామాన్ని స్మరించుకుంటే, స్తుతించుకుంటే, మహిమపరుచుకుంటే దేవుడు నిన్ను ఉద్ధరిస్తాడు అని కీర్తనకారుడు అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మనల్ని బలపరుస్తాడట, ఆయన ఆదుకుంటాడు. భయపడొద్దని దేవుడు యెషయా ప్రవక్తతో కూడా చెప్పిన మాట ఒకసారి మనం విందాము. యెషయా ప్రవక్త ద్వారా 41వ అధ్యాయము 10వ వచనములో ఏమంటున్నాడు? నమ్మకమైన వాగ్దానం ఇస్తున్నాడని యెషయా పలుకుతున్నాడు. ఇక్కడ ఆయన నమ్మకమైన వాగ్దానం ఇస్తున్నాడు. నేనున్నాను, నేను సియోనులో నుండి నిన్ను ఆశీర్వదిస్తున్నాను అంటున్నాడు. ఆ సియోనులో నుండి దేవుడు ఇచ్చే ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలంటే నమ్మకము, విశ్వాసము, వినయము, ప్రేమ, క్షమాగుణము మొత్తం ఉండాలి. ఉన్నప్పుడే మనకి దేవుడు మన యందు మనల్ని బలపరుస్తాడు. ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని మన ఎడల నెరవేరుస్తాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము సజీవయాగంగా మన శరీరాలను ఆయనకు సమర్పించుకొని హృదయపూర్తిగా విశ్వాసముతో దేవుని ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా మనకు సహాయం అందిస్తాడు. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయన, నీకు స్తోత్రాలు తండ్రి. ప్రభువా, నీ దివ్యమైనటువంటి వాక్యాలను నిత్యము మేము ఇలా ధ్యానించుకుని ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు తండ్రి. నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా.
ఇదిగో తండ్రి, మేము ఆపదలో ఉన్నప్పుడు కానీ మామూలుగా ఉన్నప్పుడు కానీ నీకు ఎల్లప్పుడూ మేము మొరపెట్టుకుంటూ ఉంటే నీవు ఉత్తరం ఇస్తావని నేటి ధ్యాన వాక్యమును బట్టి మేము ఆయన ఎంతో గొప్పగా నీ యందు మేము చూచుకుంటూ తండ్రి యెహోవా దేవుని యందు నమ్మిక ఉంచి ఆయనతో సహవాసము చేసినట్లయితే నీ కోరికలు నీకు ఉత్తరమిస్తాడని అంటున్న మాటను మేము పూర్తిగా విశ్వసించే నమ్మికను మాకు హృదయంలో కలుగచేయమని తండ్రి ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.